అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే పానీపూరి బండివాడు ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే తన బండి సిద్ధం చేసుకుని పానీపూరి అమ్మడానికి గ్రామానికి వెళ్ళేవాడు. గ్రామంలో చాలామందికి రామయ్య పానీపూరి అంటే చాలా ఇష్టం. రోజంతా కష్టపడి అమ్మి సాయంత్రం అలసిపోయినా మెల్లగా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరేవాడు. చివరికి ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ఇంటికి చేరేవాడు. అదే రామయ్య జీవితం. ఒకరోజు రామయ్యకి అస్సలు బేరం జరగలేదు. సూర్యుడు అస్తమిస్తున్న వేళ తన దుకాణం వైపు చూసుకుంటూ రామయ్య తనలో తాను ఇలా కుమిలిపోతున్నాడు. ఏంటి ఇవాళ ఒక్కరు కూడా రాలేదు? అయితే నాకు ఇవాళ ఒక్క రూపాయి కూడా రాదా? చుట్టూ ఉన్న దుకాణాలన్నీ మూసేస్తున్నారు. మిగతా వ్యాపారులంతా వచ్చిన కాడికి డబ్బులు లెక్క పెట్టుకుంటూ కూరగాయలు కొనుక్కుని సంతోషంగా ఇళ్ళకి బయలుదేరుతున్నారు. కానీ రామయ్య దగ్గర మాత్రం ఉదయం తెచ్చిన సరుకు అలాగే ఉంది. అతని జేబు పూర్తిగా ఖాళీగా ఉంది. రామయ్య తిరిగి ఇంటికెళ్ళి బాధపడుతూ ఇలా అంటాడు. దేవుడా, నా రాత ఇలా రాసావేం తండ్రి? పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎండలో కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసినా ఒక్క గిరాకీ కూడా రాలేదు. ఉదయం తెచ్చిన సరుకు తెచ్చినట్టే ఉంది. ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదు. ఖాళీ చేతులతో ఇంటికొచ్చాను. అలా అనుకుంటూ నీరసంగా పడుకుని చిన్నగా నిద్రలోకి జారుతాడు రామయ్య. అలా గాఢ నిద్రలో ఉన్న రామయ్యకు సడన్గా మెలకువ వస్తుంది. ఎవ్వరికి రాని ఉపాయం రామయ్యకు వస్తుంది. నేను ఈ పని చేయాలి అనుకుంటూ రామయ్య నది వైపు వెళ్తాడు. ఎవరైనా ఉన్నారా అని అటు ఇటు చూసి నదిలోకి దూకి అవతల వడ్డు వైపుకెళ్తాడు రామయ్య. నది అవతల వడ్డు దగ్గరున్న గృహలో ఎవరికి తెలియకుండా రామయ్య రహస్య వస్తువు ఉంది. కాని రామయ్యకు ఆ గృహలోకి వెళ్ళాక ఒక వింత జరిగింది.